బిర్యానీ అనే కాదు కానీ ఏ ఫుడ్ ఐటమ్ అయినా సరే తక్కువ క్వాంటిటీ చేసినప్పుడు వచ్చిన టేస్ట్ అయితే ఎక్కువ క్వాంటిటీ చేసినప్పుడు అయితే రాదు. అప్పుడప్పుడు ఈసారి అయితే 3 kgs చికెన్ బిర్యానీ చేసిన ఇంట్లో. చాలా రోజులు అయిపోయింది. టేస్ట్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు నేను ఇంత బాగా వస్తుందని. కేజీన్నర చికెన్ అయితే మీడియం సైజులో కట్ చేయించుకొని నీట్గా వాష్ చేసుకున్నాక మ్యారినేట్ చేసుకోవాలి. చికెన్ నిమ్మరసం, ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ అన్ని పట్టించిన తర్వాత ఒక హాఫ్ కప్ పెరుగు అయితే వేసుకుని మంచిగా కలుపుకోవాలి. చికెన్ని మ్యారినేట్ చేసుకున్న వెంటనే రైస్ని కూడా వాష్ చేసుకోవాలి. కేజీన్నర చికెన్కి నేను కేజీన్నర రైస్ అయితే నానబెట్టుకున్నాను. రెండు అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి. రైస్కి ఎసరిని చికెన్ ఒకసారి స్టవ్ ఆన్ చేసుకొని పెట్టేసుకోండి. ఒకటేసారి రైస్కి అయితే డబుల్ క్వాంటిటీలో వాటర్ తీసుకోండి. ఒక గ్లాస్ బియ్యానికి 4 గ్లాసుల వాటర్ యాడ్ చేసుకోవాలన్నమాట. రైస్ ఉడికించే ఎసరులోకి అయితే హోల్ గరం మసాలా, కొత్తిమీర, పుదీనా, అల్లం వెల్లిగడ్డ పేస్ట్, నిమ్మరసం, ఆయిల్, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని సాల్ట్ 4 స్పూన్స్ దాకా వేసుకోండి. ఎక్కువనే పడుతుంది. నీళ్ళు బాగా బాయిల్ అవ్వాలన్నమాట. రైస్ కూడా యాడ్ చేసుకొని 50% కుక్ అయిన తర్వాత చికెన్లోకి అయితే హోల్ గరం మసాలా, బ్రౌన్ ఆనియన్స్ వేసుకొని అది కూడా 50% కుక్ అయిన తర్వాత లేయర్గా వేసుకొని 20 minutes దమ్ పెట్టేస్తే చికెన్ బిర్యానీ